ಕನ್ನಡ ಬಿಗ್ ಬಾಸ್ ವಾರದ ಕತೆ ಕಿಚ್ಚರ ಜೊತೆ ನಿನ್ನ జరిగిన తర్వాత ఇవాళ సండే స్పెషల్ విత్ బాద్షా సుదీప్ అనే ఎపిసోడ్ అత్యద్భుతంగా సాగింది. కాకపోతే హైలైట్స్ చెప్పాలంటే కనుక ముగ్గురు వైల్డ్ కార్డ్స్గా వచ్చారు. రఘు అని అతను సినిమాలో విలన్గా నటించేటువంటి వాడు, ఆ తర్వాత క్రీడారత్న అవార్డు తెచ్చుకున్నవాడు, స్పోర్ట్స్లో మంచి ఆటగాడు, అతను వచ్చాడు వైల్డ్ కార్డ్గా. ఆ తర్వాత ఈయన సూరజ్ సింగ్ అని ఒక అతను వచ్చాడు. అతను కెనడాలోనే ఉన్నత చదువు చదివి ఇక్కడికి వచ్చాడు. కేవలం బిగ్ బాస్ హౌస్లోనే వచ్చి తాను ఫేమ్ కావాలి అని అతను అనుకున్నాడు. ఇంకొక అమ్మాయి రిషి వచ్చింది, తను కూడా స్పోర్ట్స్ పర్సనే, తాను కూడా ఇక్కడ తన సత్తా ఏంటో చూపించుకోవాలని వచ్చింది. సో వీళ్ళు ముగ్గురు వైల్డ్ కార్డ్స్ అయితే ఇవాళ ఎంటర్ అయ్యారు. సో నిన్న ముగ్గురు వెళ్ళిపోయారు మనకు గత వారంలోన. మిడ్ వీక్ ఎలిమినేషన్గా డాగ్ సతీష్ వెళ్ళిపోయాడు, ఆ తర్వాత అశ్వినియస్, ఆ తర్వాత మంజు భాషిని, వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు. వీళ్ళు ముగ్గురు స్థానంలోన మరో ముగ్గురు వచ్చారు. వాళ్ళే రఘు, రిషి అండ్ మన సూరజ్ సింగ్. సో వీళ్ళు ముగ్గురు వచ్చారు. సరే, వీళ్ళు ముగ్గురు లోపలికి వచ్చాక ఆట ఎలా ఉంటుంది ఏంటి ఏం కథ తర్వాత, ఇది ఇవాళ హైలైట్. అన్నిటికీ మించిన ఇంకొక హైలైట్ ఇవాళ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, కిచ్చా సుదీప్ వైవాహిక జీవితం 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అంటే రజతోత్సవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా బిగ్ బాస్ తరఫున ఆ వేదిక పైన నిర్వహించిన ఒక సంరంభ కార్యక్రమం చాలా అద్భుతం అనిపించింది. సో ఆ కార్యక్రమంలోన ఇద్దరి మధ్య కూడా పరస్పరం వాళ్ళ అవగాహనకు సంబంధించిన చిన్న యాక్టివిటీ పెట్టారు. ఆ యాక్టివిటీలోన కిచ్చా సుదీప్ కంటే కూడా పై చేయి అతని భార్యదని మనకు అర్థమైంది. సో అంటే ఇంతవరకు కిచ్చా సుదీప్నే చూసినటువంటి చాలామంది ప్రేమికులకు, బిగ్ బాస్ లవర్స్కు ఫర్ ది ఫస్ట్ టైం ఆఫ్టర్ 10 years బిగ్ బాస్ చెప్పిన మాట ప్రకారం అయితే ఒక దశాబ్ద కాలం తర్వాత వాళ్ళిద్దరినీ బిగ్ బాస్ వేదిక పైన మళ్ళీ మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా అత్యద్భుతమైనటువంటి సన్నివేశం, సంఘటన. చాలా బాగా ప్లాన్ చేశారు. పాటలు అవన్నీ కూడా బాగా బ్రహ్మాండంగా చేశారు. ఆ తర్వాత అన్నిటికీ మించి ఏంటంటే, బెస్ట్ విషెస్ చెప్పించేటప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 నాగార్జున చేత బెస్ట్ విషెస్ చెప్పించారు. నాగార్జున ఆన్ స్క్రీన్ కనిపించాడు, అది కూడా బిగ్ బాస్ సెట్ నుంచే కనిపించాడు. అది నాకు చాలా సూపర్ అనిపించింది. ఇదే కిచ్చా సుదీప్ లాస్ట్ అంటే ఒక 2-3 సీజన్ల వెనక అనుకుంటాను, బహుశా ఎవరు మన అభిజిత్ ఉన్నటువంటి ఆ ఎపిసోడ్లోన తను వచ్చాడు. అప్పుడు కోవిడ్ టైం అనుకుంటాను. ఆ టైంలోన వచ్చి తను మాట్లాడాడు. కిచ్చా సుదీప్ స్టేజ్ షేర్ చేసుకున్నారు. దిస్ టైం నాగార్జున్ తన బెస్ట్ విషెస్ చెప్పారు. ఆయన అదే అన్నారు, మీరు చాలా అత్యద్భుతంగా నడుస్తుంది కన్నడ బిగ్ బాస్ అని నాకు తెలిసింది, ఇక్కడ కూడా చాలా బాగా నడుస్తుంది. సో ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి ఆ బిగ్ బాస్ హౌస్లో ఉన్న హోస్ట్కు నేను బెస్ట్ విషెస్ చెప్తున్నాను. మీ ఇద్దరికి కూడా అత్యద్భుతమైన వైవాహిక జీవితం నిర్వహించారు ఇప్పటిదాకా, మున్ముందు కూడా బాగా సాగాలని ఆయన విషెస్ చెప్పారు. విషెస్ చెప్తూ ఆయన ఏమన్నారంటే, బిగ్ బాస్ సీజన్ 12 కన్నడ ఒక రీర లెవెల్లో జరుగుతోందని మాకు సమాచారం అందింది అని అన్నారు. ఇది అరుదైన సంఘటనగా అనిపించింది. ఎందుకంటే ఒక బిగ్ బాస్ హౌస్ హోస్ట్ వచ్చి ఇంకొక బిగ్ బాస్ హౌస్ హోస్ట్కు విషెస్ తెలపడం అనేటువంటిది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ అండ్ రేర్ అకేషన్ అని నాకు అనిపించింది. అదే మీ ముందు నేను ఉంచుతున్నాను. సో ఇక ఈ విషయం పక్కన పెట్టేస్తే, నిన్న మనకు ఎక్కడితో ఎండ్ అయ్యింది అంటే, కిచ్చన చెప్పాలే గిల్లీకి దక్కింది. గిల్లీకి కిచ్చన చెప్పాలే దక్కడం పైన మనకు అశ్విని కావచ్చు, జానీ కావచ్చు, వీళ్ళిద్దరూ చాలా అసలు మల్ల గుల్లాలు పడిపోతున్నారు. మనకు సీన్ ఓపెన్ కాగానే అక్కడ మనకు ఏమైపోయింది అంటే, నిన్న జరిగిందంతా మళ్ళీ రివీల్ చేసి చూపించాడు. వీటి చూపించినప్పుడు అందులో ఏంటంటే, అశ్విని ఆ తర్వాత జాన్వి వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఆ తర్వాత రక్షిత శెట్టి బెడ్రూమ్లో తను ఒంటరిగా ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ గార్డెన్ ఏరియాలో కూర్చొని మాట్లాడుకుంటుంటారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. జాన్వి అండ్ అశ్విని గౌడ్ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ పడదు. వాళ్ళందరూ కలిసి కట్టుగా మాట్లాడుకుంటారు. చూసారా ఎంత డ్రామా ఆడింది. కావ్య చెప్తుంది, నిన్న కిచ్చా సుదీప్ గారు అంత బాగా క్లాస్ పీకినా కూడా తనలో ఏమాత్రం మార్పు లేదు అశ్వినికి. తను సారీ అడిగింది, కానీ ఎంత కృతకంగా అడిగింది, ఎంత ఇదిగా అడిగింది. నాకైతే ఆమె గర్వం ఏమీ తగ్గలేదని అనిపిస్తుంది. అంటే గిల్లి కూడా అంటాడు, వాళ్ళు తగ్గరు, వాళ్ళంతా కితాపతి చేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కడ మార్చుకుంటారు, వాళ్ళు దారి మారరు అలా ఇలాగని. సో వీళ్ళందరూ కూడా ఈ విషయంలో మాత్రం రక్షిత శెట్టికి సపోర్ట్గానే నిలబడి ఉన్నారు. అయితే అనూహ్యంగా అశ్విని ఆ తర్వాత జాన్వి ఇద్దరు కలిసి రక్షిత శెట్టి దగ్గరికి వెళ్ళి ఆమెను సారీ
ఏమనుకోవద్దు, పొరపాటున నేను నోరు జారాను, హీట్ ఆఫ్ ది మూమెంట్లో టంగ్ స్లిప్ అయ్యింది, అంతకు తప్ప మరేం లేదు. నువ్వు అంటే అశ్విని చెప్తుంది, నా కొడుకు వయసు నీకుంది కాబట్టి నేను నిన్ను బిడ్డలాగానే చూస్తున్నాను, చిన్నపిల్లలాగానే చూస్తున్నాను. నీకు టెంపర్మెంట్ లూజ్ అయింది, నాకు టెంపర్మెంట్ లూజ్ అయింది, అంత మాట అని ఉండకుండా ఉండాల్సింది. సో ఐఎమ్ వెరీ సారీ అని తను చెప్పడం. రక్షిత శెట్టి ఎస్ ఐ కెన్ అండర్స్టాండ్ అని చెప్పడం పెద్ద విషయం. ఆ అమ్మాయి చిన్న అమ్మాయినే కూడా పెద్ద మనసుతోన లేదు, మీరేం మాట్లాడినారు నాకు అర్థమవుతుంది అది ఇదని చెప్తుంది. సో అక్కడితోన ఆ తర్వాత అందరూ వచ్చి కూర్చున్నప్పుడు అక్కడ మళ్ళీ హీట్ డిస్కషన్ జరుగుతుంది. అశ్విని ఆ తర్వాత జాన్వి ఏమంటారంటే, నీవు ఆ సీన్ అడ్వాంటేజ్గా తీసుకొని, సిచ్యువేషన్ అడ్వాంటేజ్గా తీసుకొని కిచెన్ చెప్పాలి కొట్టావు, నీకు అది దక్కవలసింది కాదు అని ఎవరు చెప్తారు? అశ్విని చెప్తుంది. యాక్చువల్గా అక్కడ ఫోటో ఉండవలసింది రక్షిత శెట్టిది, కానీ ఆమె ఛాన్స్ నువ్వు కొట్టేశావు అని చెప్తుంది అనమాట. అంటే ఏంటి, రక్షిత శెట్టికి సపోర్ట్ చేసినట్టు చేసి అందరు మార్కులు కొట్టేసి కిచ్చా సుదీప్ మనసు కూడా దోచుకుని నువ్వు కిచెన్ చెప్పాలి కొట్టుకున్నావు, నీ స్వయం ప్రతిభతో ఏమీ కాదు అని ఆమె డైరెక్ట్గా గిల్లిని అటాక్ చేయడం. గిల్లి అలా కాదు, నువ్వు చేసిన పనిని నేను మొదటి నుంచి అపోజ్ చేస్తున్నాను, మీ వ్యూహం తెలుసు, మీ చెడ్డ పని తెలుసు, మీ బ్యాడ్ మైండ్ తెలుసు, అందుకోసమే నేను అపోజ్ చేస్తూ వచ్చాను అని తను చెప్పడం. ఇవన్నీ డిస్కషన్ జరుగుతుండగా కిచ్చా సుదీప్ ఎంటర్ అయిపోతారు సీన్లో. సో అది అనమాట. ఇక్కడ కూడా ఏంటంటే ఏంటి ఇంకా తర్వాత మళ్ళీ ఒక్కొక్కరు గురించి గిల్లీతో మాట్లాడతారు. కొంచెం కామెడీ, సండే కాబట్టి కొంచెం కామెడీగానే వెళుతూ ఉంటుంది. ఇక్కడ గిల్లీని అడుగుతాడు, ఒక్కొక్కరి గురించి నువ్వు చెప్పు, వాళ్ళలాగా వీళ్ళలాగా అంటే అందరినీ వ్యాఖ్యానిస్తాడు. అంటే ఏంటి, థమ్స్అప్ చేసినప్పుడేమో మంచిగా చెప్పాలి, థమ్స్ డౌన్ చేస్తే వాళ్ళలో నెగిటివ్ పాయింట్ చెప్పాలి. ధ్రువ గురించి చెప్పాలంటే ఈయనకు ధ్యానం, స్నానం, దానం, ధ్యానం దానం ఇవి రెండు తప్ప ఇంకేమీ తెలియదు. ధ్యానం చేసుకుంటుంటాడు లేదా ఛాన్స్ను దానం చేస్తుంటాడు, అంతమించి ఇంకేం తెలియదని పన్ వేయడం చాలా బాగుంది. ఆ తర్వాత చంద్రప్రభుని అడుగుతాడు, ఏందయ్యా నువ్వు ఇంటి వాళ్ళని వదిలిపెట్టి ఉండలేకపోతున్నావంట, మళ్ళీ ఏమైనా పిలిపించమంటావా, మీ ఆవిడని లోపల పంపించమంటావా ఒక 2 రోజుల పాటు అంటే, వద్దు ఇప్పుడే నేను ఒక తలనొప్పితో బయటపడ్డాను, ఎవరు డాగ్ సతీష్తో, ఇంకా మళ్ళీ నేను ఉండాల్సిన అవసరం లేదు, నేను ఒంటరిగానే ఉంటానులే అంట. ఇదంతా అయిన తర్వాత అక్కడ మళ్ళీ నిన్న ఎలిమినేట్ అయిన వాళ్ళను స్టేజ్ పైన పిలిపిస్తారు. మొట్టమొదటి వీళ్ళిద్దరు, మంజు భాషని ఆ తర్వాత అశ్విని, వీళ్ళిద్దరిని పిలిపిస్తారు. వీళ్ళిద్దరిని పిలిపించినప్పుడు ఆయన అడుగుతారు, మామూలుగా బయటకు వచ్చిన వాళ్ళతో ఖచ్చితంగా కిచ్చా సుదీప్ గారు అడిగేటువంటి స్ట్రైట్ క్వశ్చన్స్ ఏంటంటే, ఇల్లు ఎలా అనిపించింది, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, మీరు ఇంత త్వరగా ఎలా బయటకు వచ్చారు, ఇక్కడ వచ్చి నిలబడడానికి కారణం ఏంటో మీకు అర్థమయ్యిందా అన్నప్పుడు వీళ్ళిద్దరు కూడా, ఆమె ఏం చెప్తుంది మంజు భాషని, లేదు స్వయంకృత అపరాధం, నేను చేసిన తప్పు వల్లే నేను బయటకు వచ్చాను, నేను ఇంకా బాగా ఆడి ఉండవలసింది, నాదే సరిగా నేను ఆడలేదు. అశ్విని ఏం చెప్తుందంటే, నన్ను నేను తెలుసుకొని నేను ఆడాలి అనుకునే టైంలోన నాకు ఛాన్స్ దొరకలేదు, నేను ఆడింది ఒకే ఒక టాస్క్, ఆ టాస్క్లో కూడా ఎదుటి వ్యక్తిని సేవ్ చేయడం, నేను ఒక వ్యక్తిని సేవ్ చేశాను కానీ నన్ను సేవ్ చేసేవాళ్ళు ఎవరు రాలేదు, ఒకవేళ నన్ను సేవ్ చేసి ఉండింటే ఈరోజు కథ వేరుగా ఉండేది, నేను లోపలే ఉండేదాన్ని, అది. ఆ తర్వాత అశ్విని ఆ తర్వాత వీళ్ళ గురించి మాట్లాడతారన్నమాట. అశ్విని గురించి, ఆ తర్వాత జాన్వి గురించి, ఏంటి నిన్న ఏం జరిగిందని, లేదు బాస్ నిన్న మీరు బాగానే ఎక్కడ నట్టు బిగించాలో అక్కడ నట్టు బిగించారు, కాబట్టి సెట్ అవుతుందని మేము అనుకున్నాం, అశ్వినిలోన ఆ తర్వాత జాన్విలోన మార్పు వస్తుందని నేను భావిస్తున్నామంటే కిచ్చా సుదీప్ నవ్వి అంటాడు, నేను 11 సీజన్లు చూస్తూ వచ్చాను, ఎవ్వరూ చేంజ్ కారు, నేను చెప్పిన మాట వింటున్నట్టు నటిస్తారే కానీ వాళ్ళకేం కావాలో వాళ్ళేం చేయాలో అదే చేస్తారు తప్ప ఎదుటి వ్యక్తి మాట వినరు అని ఒక క్లిప్ వేసి చూపిస్తారు. ఆ క్లిప్లో ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు, ఎవరు జాన్వి ప్లస్ అశ్విని, చూసారా వాళ్ళిద్దరు మళ్ళీ వ్యూహాలు రచిస్తున్నారు, నా మాట వాళ్ళకి ఏం వర్కౌట్ కాలేదమ్మా, మీరు అనుకుంటున్నారు ఇది తప్పు అని చెప్తాడు అన్నమాట. దాంతో వాళ్ళు అయ్యో బాబు మేము బయటకు వచ్చింది మంచిదని వాళ్ళు అనుకుంటారు. తర్వాత మళ్ళీ గిల్లితనం ఒక్కొక్కరి చేత చెప్పించడం, ప్లస్ మైనస్లు ఇవన్నీ సరదాగా నడిచిపోయాయి. మళ్ళీ మన ఏమ్మా నీకు ఇప్పుడైనా ఆట అర్థమైందంటే అర్థమైంది అని, ఏం అర్థమైందంటే ఆడాలి, నేను ఆడడానికే నేనున్నాను, నేను ఎవరిని బయటికి పంపాను, కావాల్సిన అందరిని బయటికి పంపిస్తాను, నీకు ఇంటి వాళ్ళు ఎవరు గుర్తుకొస్తున్నారంటే ఏం గుర్తున్నారని నేను చెప్పి వచ్చేసాను ఆల్రెడీ అని చెప్తారనమాట. అలాగే గిల్లికి కావ్యక మధ్య ఏముంది, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏమైనా అఫేర్ ఉందా, ఏంటి ఏం కథని సరదాగా అడగడం. ఆమె కావ్య ఉండి నేను అతన్ని కజిన్ బ్రదర్ అన్నానండి అంటే గిల్లి అడ్డపడి బ్రదర్ అనొద్దు కజిన్ అంటే కనుక మామ కొడుకని కూడా అర్థం వస్తుంది, కాబట్టి నువ్వు నన్ను కజిన్ అని సరదాగా అనడం అక్కడికి అయిపోయింది.
ఆ తర్వాత అసలు కథ ఏంటంటే ఈ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీలోన మనకు రఘు ఓకే, అతనికి మంచి కండబలం పుష్టిబలం ఉంది, బాగా దిట్టసంగా ఉన్నాడు. కాక్రోచ్ సుది కూడా విలన్ వేషాలు వేస్తూ లోపలికి వచ్చి వెళ్ళాడు. అలాగే ఇతను కూడా విలన్ వేషాలు వేస్తూ ఛాన్స్ కోసం లోపలికి వెళ్ళాడు. మళ్ళీ ఈయన ఎలా ఆడతాడో చూడాలి. ఈయనకు ఇంట్రెస్ట్ అంటే ఏంటి, దేని గురించి కూడా ఏదైనా ఆకలికి సరైన టయానికి తిండి పెట్టకపోతే ఇంట్లో చేతిలో ఉన్న వస్తువులను విసురు కొడుతూ ఉంటాడని చెప్తాడు. అదే విషయం ఎదురు కూర్చున్నటువంటి భార్యను అడుగుతాడు కిచ్చా సుదీప్, ఏమా ఆయన చెప్పి నిజమేనా, విరగొడతాడా, ఎలాంటి వస్తువులు విరగొడతా అంటే అన్ని విరగొడతాడని, నా తల తప్ప అని ఆమె ఫన్నీగా సమాధానం చెప్పడం. ఆ తర్వాత సరే లోపలికి వెళ్ళు, చాలా శాంత పురుషులు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా అసలు ఎంత అణుకుగా అంటే అంత అణుకుగా ఉంటారు, వాళ్ళు ఎవ్వరు ఏం మాట్లాడరు, వెళ్ళు నీకు బాగుంటుంది అని ఫన్నీగా అని చెప్పి ఆయన లోపల పంపించడం. ఆ తర్వాత రిషి గౌడ తను వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరిది ఫోటోలు పెట్టి మార్క్స్ వేయమంటారు అనమాట. మార్క్స్ ఏమంటే ధ్రువకు ఒకే మార్క్ ఇస్తుంది ఆమె, అవుట్ ఆఫ్ 10 ఓన్లీ 1 మార్క్ ఇస్తుంది. ఎందుకు ఆ 1 మార్క్ ఇస్తుందంటే అతను సరిగా ఆడట్లేదు, ఫేక్ ఆడుతున్నాడు, మాస్క్ వేసుకొని ఆడుతున్నాడని. అలాగే అశ్విని గౌడ్కి కూడా ఒకే ఒక మార్క్ ఇస్తుంది. ఎందుకంటే ఆమెకు అహంకారం ఎక్కువ, ఆమెకు ఇల్యూజన్లో బతుకుతుంది, తానే బాస్ అనుకుంటుంది. ఆమె కోసమైనా నేను ఇంట్లోకి వెళ్ళాలి, ఇంట్లో వెళ్ళి చెప్పాలి, నువ్వు కాదు బాసు, మనందరికీ బాసు బిగ్ బాసే అని చెప్పాల్సిన అవసరం ఉంది, కాబట్టి నేను లోపలికి వెళ్ళాలి అనుకుంటున్నానని చెప్పడం. ఎవరు గెలుస్తారు, ఈసారి ఎవరు చివరి దాకా వెళ్తారని నేను అనుకుంటున్నాను అంటే గిల్లీ వెళ్ళొచ్చని నేను అనుకుంటున్నాను అని చెప్తుంది. ఆ తర్వాత టాప్ 5లోనే ఎవరెవరు ఉంటారో వాళ్ళ పేర్లన్నీ. ఆ తర్వాత కావ్య కూడా కొంచెం ఫేక్గానే కనిపిస్తోంది అని అందరికీ కూడా ఎవరెవరికి ఎన్ని మార్కులు ఇవ్వాలో అన్ని మార్కులు ఇచ్చేసిన తర్వాత ఆమెను కూడా లోపలికి పంపించేశారు. ఆ తర్వాత సూరజ్ సింగ్, ఇతను కెనడాలోనే ఎంఎస్ చేసి వచ్చాడు, మంచి అంటే ఆంటర్ప్రెన్యూర్ కావాలని నాకు ఆశ ఉంది, ఇండియాలో తల్లి ఒకటి ఉంది కాబట్టి విదేశాల్లో ఉండడం మంచిది కాదనుకుని నేను ఇండియాకి వచ్చేసానని చెప్పాడు. సో అది ఆయన బ్యాక్గ్రౌండ్. హీఈస్ సింగర్ అట, కొద్దిగా డ్యాన్స్ కూడా తెలుసట. సో ఈ వేదికను ఉపయోగించుకొని తాను ఏదో అచీవ్ చేయాలని అనుకుని లోపలికి వైల్డ్గా వచ్చాడు. అందరూ వైల్డ్ కార్డ్స్కి ఒకటే చెప్పారు కిచ్చా సుదీప్, వైల్డ్గా వెళ్ళిన వాళ్ళకు ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ అంతా చూసి వెళ్ళింటారు, మైనస్ ఏంటంటే ఆల్రెడీ అక్కడ లోపల ఉన్నారు కాబట్టి కొంతమంది మిమ్మల్ని వెల్కమ్ చేయడం కష్టం. కాకపోతే వైల్డ్ కార్డుగా వచ్చిన వాళ్ళు అదాటను వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సీజన్ 11లోనే మనకు శోభా శెట్టి, ఆమె వైల్డ్ ఫైర్ లాగా లోపలికి వచ్చింది, ఎంత విసురుగా లోపలికి వచ్చిందో అంత విసురుగా బయటికి వెళ్ళిపోయింది. కానీ హనుమంతు వచ్చాడు, హనుమంతు వచ్చి కప్పు పట్టుకొని వెళ్ళిపోయాడు. సో అటు ఉన్నారు ఇటు ఉన్నారు, అదే విషయం చెప్తారు. ఇదే గత బిగ్ బాస్ సీజన్లోన వైల్డ్ కార్డుగా వచ్చిన వాళ్ళు కప్పు పట్టుకొని కూడా వెళ్ళారు. సో ఆ అవకాశం కూడా ఉంది, జాగ్రత్తగా ఆడండి, చూసి ఆడండి అని చెప్పి వాళ్ళని కూడా పంపించేస్తారు. ఇది ఇవాళ సండే ఎపిసోడ్ అండి. సో రేపటి నుంచి మళ్ళీ 3 వైల్డ్ కార్డ్స్ లోపలికి వచ్చారు. ఆ తర్వాత వీళ్ళిద్దరిని తర్వాత ఎవరు చెప్పడం మర్చిపోయాను, ఎవరు మంజు భాషిని అశ్విని తర్వాత మన డాగ్ సతీష్ని పిలిపిస్తారు. డాగ్ సతీష్ని పిలిపిస్తే ఏంటయ్యా ఏంటి ఏం కథ అంటే ఆయన చెప్తాడు, లేదు నేను ఇంకా లోపల ఉంటే బాగా ఆడేవాడిని, ఏం ఆడతావు 24 గంటలు నువ్వు బాత్రూంలోనే ఉండేవాడు అంటే, లేదు నేను బాత్రూంలో 20 నిమిషాల కంటే ఎక్కువ లేదని మంజు భాషని చెప్పింది. మంజు భాషని ఎట్లా చెప్పింది, ఆమె ఏం చేస్తుంది బాత్రూమ్ కాదు ఆమె బాత్రూమ్ బయట ఉండి టైం క్యాల్కులేట్ చేసింది, నేను ఎంతసేపు లోపల ఉంటాను అని చెప్పారు. సరే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేశారు మీరు మొట్టమొదటి అంటే, వెళ్ళగానే నేను కైమా చేయించుకొని తిన్నాను, 2 కేజీల కైమా చేయించుకొని తిన్నాను. నేను 2 కేజీలు నువ్వే తిన్నావంటే నేను తిన్నాను, మిగిలింది కొంతమంది మన వాళ్ళు అందరూ తిన్నారు, హ్యాపీగానే ఉన్నాను అని తను చెప్పడం. మళ్ళీ నువ్వు వెళితే లోపల ఏదో అయిపోతుంది, బిగ్ బాస్ మొత్తం మారిపోతుంది అనుకున్నాను, ఏంటి ఇలా అయిపోయింది అని వ్యంగ్యంగా అంటారు సుదీప్. ఎందుకంటే ఈయన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ సెలెక్ట్ కాగానే లోపలికి వచ్చే ముందు పైన చెప్పి వచ్చింటారు బయట, ఏంటి నేను లోపలికి పోయిన తర్వాత చరిత్ర సృష్టిస్తాను, డాగ్ సతీష్ అంటే ఏంటో సౌండ్ ఏంటో నేను చూపిస్తానని చెప్పాడు. అక్కడ సౌండ్లెస్గానే ఉండిపోయాడు, టుసుక్కును బయటకు వచ్చేసాడు అనమాట. సో అది అడిగారు. సో ఈ విధంగా బయట ఎలిమినేట్ అయిన వాళ్ళని వాళ్ళను మాట్లాడించి పంపించేశారు, వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇచ్చి పంపించేశారు. వైల్డ్ కార్డుగా వచ్చిన వాళ్ళని లోపలికి పంపించేశారు. 3 బయటికి వెళ్ళారు, 3 లోపలికి వచ్చారు. మళ్ళీ ఫిగర్స్ ఏమైపోయింది, ఆట మొదలయ్యింది, 2.0 స్టార్ట్ అయ్యింది. సో బిగ్ బాస్లో కూడా 2.0 స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ థర్డ్ వీక్ 2.0 స్టార్ట్ అయ్యింది. చూద్దామంట ఎలా ప్యారలల్గా వెళుతుందో చూద్దాం. నాకైతే ఒకటి అనిపించింది, అంటే మీకు చివరిలో చెప్పాలనుకుని ఆపాను, వీళ్ళు ఏదో అన్ఎక్స్పెక్టెడ్ అని అద్భుతంగా జరుగుతుంది, ఫస్ట్ గ్రాండ్ ఫినాలే అని
పేర్లు మార్చారే కానీ ప్రాసెస్ ఒకటే అని అనిపిస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. తెలుగు బిగ్ బాస్లో కూడా 5 సీజన్ తర్వాత కొంతమందిని లోపలికి పంపించారు. గత సీజన్లో కూడా కొంతమందిని లోపలికి పంపించారు. ఎక్కడ తెలుగు బిగ్ బాస్లో ఉన్న లోపలికి పంపించేదాన్ని పెద్ద ఈవెంట్గా, అంటే మొదటిసారి లోపలికి వెళ్ళినప్పుడు ఎలాగైతే వాళ్ళకి ఏవిలు ప్రజెంట్ చేసి డ్యాన్సులు ప్రజెంట్ చేసి లోపలికి పంపిస్తారో ఈసారి కూడా అక్కడ అలాగే పంపించారు. ఫర్ ది ఫస్ట్ టైం ఇక్కడ కూడా కన్నడ బిగ్ బాస్లో కూడా వాళ్ళ ఏవిలు ప్రదర్శించి వాళ్ళని ఇంట్రడక్షన్ ఇచ్చి లోపలికి పంపించారు. పైగా గ్రాండ్ వన్ ఫినాలేలోనే ఎవరు గెలిచారు? కాక్రోచ్ సుధీర్ గెలిచారు. ఆయనకి ఇచ్చింది ఏంటి? ఆయనకి ఏమైనా కప్పు ఇచ్చారా? చాలామంది ఏమనుకున్నారు 50 లక్షలు కాబట్టి 25 లక్షలు వీళ్ళకి ఇస్తారేమో, అదేమో ఇదేమో అని. ఏమీ లేదు, అంతా తుస్సు. ఆయనకి ఇచ్చింది ఏంటి? ఇమ్యూనిటీ పవర్ ఇచ్చారు. అది 1 టైం వాడుకోవాలి. దానికంటే కూడా తెలుగు బిగ్ బాస్ సీజన్లో ఇమాన్యుల్కి ఇచ్చినటువంటి పవర్ అస్త్ర బెస్ట్ కదా. అక్కడ వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వాళ్ళకందరికీ కూడా ఆప్షన్స్ ఇచ్చారు. ఫుడ్ పవర్ ఇచ్చారు, ఆ తర్వాత ఇమ్యూనిటీ పవర్ ఇచ్చారు, నామినేషన్ పవర్ ఇచ్చారు, చాలా పవర్స్ ఇచ్చారు వాళ్ళకు. కానీ ఇక్కడ ఏమీ ఇవ్వలేదు, లోపలికి తోసేశారు. కాబట్టి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు కేవలం ఊరికి చెప్పుకోవడమే తప్ప కన్నడ బిగ్ బాస్ సీజన్లోన ఏదో అన్ఎక్స్పెక్టెడ్ అనేది వట్టి భ్రమ మాత్రమే. ముగ్గురిని బయటికి పంపించారు, ముగ్గురు లోపలికి తెచ్చారు, అంతే మించి ఏమీ జరగలేదండి. మామూలుగానే అన్ని సీజన్లు జరిగినట్టు జరుగుతుంది. కాకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ చాలా త్వరగా పంపించారు. అదొకటి మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆట మామూలుగానే ఉంటుంది. చూద్దాం, రేపు లోపల ముగ్గురు కొత్త వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు అశ్విని గౌడ్ ఆట ఎలా మారుతుంది, జాన్వి ఆట ఎలా మారుతుంది, గిల్లీ ఏంటి దీన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటాడా, లేకుంటే కనుక ఆ పొగురు తలకెక్కుతుందా, కిచెన్ చెప్పాలి పొగురు తలకు పైకెక్కి ఎక్కడైనా టైర్ పంచర్ అవుతుందా, అది చూడాలి. ఆ తర్వాత ఇంతవరకు జంటగా ఉన్న వాళ్ళు ఒంటిగా వాళ్ళు టాస్క్లు ఎలా ఆడతారో చూడాలి. మల్లమ్మ ఎంతవరకు సస్టైన్ అవుతుందో చూడాలి. రక్షిత శెట్టి ఆమె మాట్లాడే మాటలతోనే ముందుకెళ్తుందా, లేకుంటే గేమ్ ఏమైనా ఆడుతుందా, వీళ్ళ మధ్య కలబడుతుందా నిలబడుతుందా, అది చూడాలి. ధ్రువ మాటల్లో ఉన్నంత పవర్ ఆటల్లో చూపిస్తాడా, తన 6 బాడీ ప్యాక్ను ఆటలు ఉపయోగిస్తాడా లేదా, అది చూడాలి. అలాగే మనకు కాక్రోచ్ సుధీర్ ఏమాడతాడో చూడాలి. అతనికి ఇమ్యూనిటీ పవర్ ఉంది, అది కూడా ఒకసారే వాడుకోవాలి. మళ్ళీ ఒకసారి వాడుకోవాల్సినటువంటి ఆ ఇమ్యూనిటీ పవర్ నెక్స్ట్ వీకే వచ్చేస్తుందా, లేదా కొన్నాళ్ళ పాటు వస్తుందా, ఆయన ఆట తీరు ఏమైనా మారుతుందా? ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆట తీరు గురించి కూడా కిచ్చా సుదీప్ ఈసారి స్కాన్ చేసేసారు. కాబట్టి వాళ్ళను వాళ్ళు మార్చుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. పైగా ముగ్గురు కొత్త వాళ్ళు లోపలికి వస్తున్నారు కాబట్టి వాళ్ళతో కలిపి ఆడాలి. పాత ఆటే ఆడితే చాలామంది టైర్లు పంచర్ అయిపోతాయి. చూద్దాం ఏం జరుగుతుందనేది. రేపటి నుంచి మళ్ళీ రెగ్యులర్ ఎపిసోడ్స్ రివ్యూ చేసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మధుసూదన్ సైనింగ్ ఆఫ్.